ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పాతాళేశ్వర స్వామి సహిత శ్రీ ప్రసన్న పార్వతీ దేవస్థానమందు ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా 50 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఏంటంటే, ముందు మనం నవరాత్రులు చేసే ముందు ఒక దేవతలు ఆహ్వానించడానికి, సకల ప్రజానికానికి, సకల ఋషీశ్వరులకి ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరి పేరు మీద మనం పత్రికలు ఇవ్వలేం కనుక ఈ విధంగా ధ్వజారోహణ చేస్తే అందరికీ ఆహ్వానం అందినట్టుగా భావించి ఈ విధంగా ధ్వజారోహణ చేస్తుంటారు. ఇది మేము గత 60 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. దసరా నవరాత్రులకి 1 నెల రోజులు ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంటాము. అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ యొక్క దసరా కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతుంది. గంటాపాలెం ఒంగోలు, ప్రకాశం జిల్లా గంటాపాలెం ఒంగోలు పార్వతీదేవి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గంటాపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న పార్వతీ మహాదేవి దసరా ఉత్సవాలకు బిగింపు ముందుగా ధ్వజారోహణం ఈరోజు బిగించి ఉన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా అమ్మవారి కళారోత్సవం ప్రతి సంవత్సరం జరుగును. ఈ ఉత్సవములు దాదాపుగా 1951 సంవత్సరం నుంచి గంటాపాలెంలో జరుగుతున్నాయండి. మనకి ఎప్పుడు నవరాత్రులు బిగిన 3/10/2024 సంవత్సరం నుండి దసరా నవరోత్సవాలు మొదలవుతున్నాయి. కాన భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దసరా నవరాత్రుల సందర్భంగా గంటాపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ పార్వతీ అమ్మవారి దేవస్థానం నందు 3వ తేదీ నుంచి 3/10/2024 నుండి గంటాపాలెంలో దసరా ఉత్సవాలు నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. 11వ తారీఖు శుక్రవారం 11/10/2024 శుక్రవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు జరుగును. 14వ తారీఖు సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగును. అందరూ ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాము. సమస్త పాపక్షేత్రం కార్యక్రమంలో చేస్తారు కదా. శ్రీ పార్వతీ సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం శ్రీ ప్రసన్న పార్వతీ పావనం సుఖమయం అకాల మృత్యుహరణం. వస్తారా? ఇంకా పెట్టలా తిరిగన్నా ఉన్నారా? రక్కు పంచుకోండి.